నేను సహస్ర. మరోసారి ఏపీలో సనాతన ధర్మం అంటూ పవన్ కళ్యాణ్ ముందుకొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే గతంలో కులం వద్దు మతం వద్దు అన్న వ్యక్తే ఇప్పుడు కేవలం హిందూ ధర్మం నా ధర్మం, హిందూ సనాతన ధర్మమే నా జయం అన్నట్టుగా పాటుపడుతున్నటువంటి ఈ విషయంలో కావాలనే బీజేపీతో పొత్తు పెట్టుకొని రాబోయే కాలంలో వీళ్ళిద్దరూ కలిపి ఒక ఎజెండాతో ముందుకు వెళ్ళిపోతున్నారు. టీడీపీతో సత్సంబంధాలు మెల్లమెల్లగా తగ్గించుకోవడానికి ఈ విధంగా ముందుకెళ్తున్నారనే వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఇందులో ఎంత వాస్తవం ఉంది, ఎంత అవాస్తవం ఉంది అనే విషయాలు కూడా మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామీణ అభివృద్ధి గురించి పక్కన పెట్టి ఈ మధ్య కాలంలో సనాతన ధర్మం అంటూ కూడా ఆయన ముందుకు రావడం మనం చూస్తా ఉన్నాము. ముఖ్యంగా ఆయన భార్య గతంలో వాళ్ళ కొడుకు మార్క్ శంకర్ అతను గాయాల పాలైన సందర్భంలో వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో తిరుపతికి వెళ్ళి తలనీలాలను అర్పించడం, అంతేకాకుండా అన్నదాన ప్రసాదాలన్నీ కూడా ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాము. సో ఈ విధంగా కుటుంబం మొత్తం కూడా సనాతన ధర్మం పేరుతో ఎక్కువ ప్రజల్లోకి వెళ్ళడాన్ని చూస్తూ ఉంటే బీజేపీతో సత్సంబంధాలు ఎక్కువగా పెంచుకొని తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఒక పార్టీగా అవతరించబోతున్నారు అనే వార్తలు అయితే వస్తున్నాయి. ఇది నిజమేనంటారా? అతను స్వతంత్రంగా ఏం చేయలేడమ్మా. చిన్నప్పుడు చూడు, పిల్లల్ని చేతులతో కాళ్ళతో పట్టుకొని మనం నడిపించుకొని తీసుకెళ్తాం చూడు, అలా ఎంత పెద్దోడైనా సరే ఆయనకి ఎవడోడు చేయి పట్టుకొని తీసుకెళ్ళాలి. ఓకే, అటుపక్క నరేంద్ర మోడీ లేకపోతే చంద్రబాబు నాయుడు నడిపిస్తాను కానీ నల్లలేడు. స్వతంత్రంగా ఏం చేయలేడు, నాకు చేత కదని కూడా ఆయన చెప్పేసాడు. మొన్న చెప్పించాడు ఆయన. ఓకే, జెండా కూలీలుగా పనిచేస్తామని ఆయన చెప్పేసినప్పుడు ఆయనకి ఏదో ఉందనుకోవడం చాలా తప్పు. అలా ప్రశ్నలు ఎప్పుడు విరమించుకో, ప్రాణాలకు తెగించేయకు. అవి నీకు టాస్క్ ఇస్తారు బీజేపీలో. సనాతన ధర్మం ఏదో చూడు బాగుంది, ఆడుకో కాసేపు. లడ్డూల విషయంలో ఉన్నప్పుడు అంటే కింద నుంచి మెట్లు పైకి అడుగుతాడు. అలాంటి కార్యక్రమాలు అన్నీ ఏంటంటే టెంపరీగా నటుడికి నటనా సామర్థ్యం పెంచడానికి అవకాశాలు బీజేపీ కల్పిస్తూ ఉంటుంది. దానికి తగ్గట్టు వాడుకున్నంత అన్నదానికి తెలుగుదేశం వాడుకుంటూనే ఉంటుంది. ఓకే, ఏమీ లేదు. ఏమైనా ఉద్దేశం అంటే నువ్వు నాకు చెప్పు. నాకేం తెలియదని విషయాన్ని ఖచ్చితంగా కరాఖండిగా చెప్పగలను. మళ్ళీ అడవాడు చేస్తాడు 2 రోజుల పాటు, అంతే అడవాడు భరించినవే. ఏమైనా తెలుసా అంటే సనాతన ధర్మంకి కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆయన ఫ్యామిలీలోనే ఆయన భార్యే క్రైస్తవురాలు. ఏ ప్రాతిపదిక మీరు మాట్లాడైనా నిజంగా ఆవిడకి 2 చేతులు దండం పెట్టాలి. ఎందుకంటే వేరే మతానికి సంబంధించిన ఆవిడ మన దేవుణ్ణి, మన దేవదేవుణ్ణి నమ్మి ఒక డిక్లరేషన్ ఇచ్చి తలనీలాలు అర్పించి అన్న సంతర్పణలో అన్న వితరణ చేసింది ఆవిడ. దానికే ఆవిడకి క్రైస్తవ మతరస్తురాలైన హిందూ మతాన్ని నమ్మి ఆ పని చేసినందుకు ఇలా దండం పెట్టడమే తప్ప దాన్ని ఏదేదో మీరు సనాతన ధర్మం పవన్ కళ్యాణ్ ఆచరించిన దానికి దీనికి లింక్ పెట్టి దరిద్రంగా అసహ్యంగా మాట్లాడదు. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ హర్. ఎందుకంటే మన లౌకిక దేశం. లౌకిక దేశంలో పరమతస్తులకు కూడా వేరే, ఇప్పుడు నేను మసీద్కి వెళ్ళి నమాజ్ చదువుతున్నాను, వాడు అడిగినోడు లేడు. నేను చర్చికి వెళ్ళి నేను ప్రేయర్ చేస్తాను. ఐ బిలీవ్ గాడ్, దట్స్ ఇట్. నాకు దేశమే పరమతాన్ని గౌరవించమంది, పరమత స్వేచ్ఛ ఇచ్చింది. ఓకే, ఇది గ్రహించండి ఎవరైనా సరే. దీనికి సనాతన ధర్మంతో ముడిపెట్టి హిందూ భావజాలంతోనూ ఒక ధర్మాన్ని కట్టుబడి ఉండడం అన్నది కాన్సెప్ట్, ఇది కాంట్రడిక్షన్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.